సృష్టిలో అతి అద్భుతమైనది అమ్మ ప్రేమ. అవునా? అది మన రక్త సంబంధంతో మనకు వచ్చిన ప్రేమ. ఇంకొక అద్భుతమైన ప్రేమ మన స్నేహం. అవునా? ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళం, ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళం, ఎక్కడెక్కడో పెరిగిన వాళ్ళం అంతా ఇక్కడికి వచ్చి అసలు ఎవరు ఏంటి అనేది ఆలోచించకుండా, అంటే తారతమ్యాలు లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా కలిసిపోయి సుఖదుఖాలు పంచుకుంటూ, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత చిన్నపిల్లల్లాగా మారిపోయి ఒక స్టేజ్, అది ఒక ఫ్రెండ్షిప్లోనే మనం చూడగలుగుతాం. అవునా? ప్రతి ఒక్క మనిషిలో రెండు ఆత్మలు ఉంటాయి. అదేంటి ఒకటే ఆత్మ ఉంటుంది కదా, రెండు ఆత్మలు అంటుంది కవిత కొత్తగా అనుకుంటున్నారా? ప్రతి మనిషిలో రెండు ఆత్మలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మహిళల్లో, మరీ ముఖ్యంగా మన జనరేషన్ మహిళల్లో అయితే రెండు ఆత్మలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకనంటే మన జనరేషన్ వాళ్ళకి మ్యారేజెస్ అనేది చిన్న వయసులో అయింది. అవునా? ఒప్పుకుంటారా? కొంతమందికి స్కూల్ ఏజ్లోనే, కొంతమందికి కాలేజ్ ఏజ్లోనే అయింది. అవునా? అంటే వాళ్ళు స్కూల్ లైఫ్లో ఎంజాయ్ చేయలేకపోయారు, తర్వాత యవ్వనంలో కాలేజ్ లైఫ్లో ఎంజాయ్ చేయలేకపోయారు. అంటే ఒక చిన్న వయసులోనే పెళ్ళి, పిల్లలు, కుటుంబం, బాధ్యతలు, కష్టాలు, సుఖాలు అన్నిటినీ అనుభవిస్తూ అందులో మునిగి తేలేసరికి ఇప్పుడు ఇలా తయారైపోయి ఈ ఏజ్కి వచ్చినాం. అవునా? కాబట్టి మనలో రెండు ఆత్మలు ఉంటాయి. ఆ రెండు, ఫస్ట్ ఆత్మ ఏంటి అని అంటే కుటుంబంతో సంతోషం ఉంటుంది, కానీ అక్కడ ఎలాంటి సంతోషం ఉంటుంది అని అంటే ఒక హుందాతనం, ఒక డిగ్నిటీ, అంటే ఒక బాధ్యత గల తల్లి, బాధ్యత గల భార్య, బాధ్యత గల కోడలు, ఇలా రకరకాల మన రోల్స్ పాటిస్తూ మన సంతోషాన్ని ఒక డిగ్నిటీగా మనం ఆనందిస్తాం. అవునా? రెండో రోల్ మామూలుగా అనుకుంటాం, అప్పచ్చితుడు సినిమా చూసినప్పుడు అనుకున్నాం కదా, రామ్ రేమో రెండు రోల్స్ ఉంటాయి తనలో. అప్పుడు అలా ఇలా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు మనల్ని మనం చూసుకుంటే మాత్రం మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్న కొత్త చైల్డ్ అనేది బయటకు వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఇంట్లో నుండి మన హాల్ ముందుకు వచ్చేంత వరకు డిగ్నిటీ కలిగిన, బాధ్యత కలిగిన కవిత ఎలాగ వచ్చిన, హాల్ నుంచి లోపలికి అడుగు పెట్టగానే అందరినీ చూసిన తర్వాత నాలో చిన్నతనం అనేది బయటకు వచ్చేసింది. ఆగేదే లేదు, తగ్గేదే లేదు అన్నట్టుగా మన వాళ్ళతో అల్లరి చేస్తూ, రచ్చ చేస్తూ మనం ఇంటికి వెళ్ళే వరకు, మళ్ళీ ఈ హాల్ బయటికి వెళ్ళేంత వరకు చిన్నపిల్లల్లాగా మారిపోతాం.